నమస్తే సార్. హాయ్ మ్యామ్. ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ హ్యాబిట్స్ కానీ, డైలీ లైఫ్ స్టైల్‌లో గానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ ఇస్ దిట్స్ అ మిత్ దట్ ఏదైనా తింటే ఇప్పుడు మాకు చాలామంది పేషెంట్స్ వస్తారు వేర్ చేసే ఇది మేము ఇలా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్, ఇలా ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్, వాళ్ళు ఇలాంటి మెడిసిన్స్ ఇచ్చారు, మోకాల్లో గుజ్జు పెరిగిపోతుందంట, అప్పుడు దానికి ఏమి అని దే కమ్ బ్యాక్ టు అస్. దే సే వీ హియర్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. వాట్ ఐ వాంట్ టు మేక్ క్లియర్ ఇస్, మీకు ఒక్కసారి కార్టిలేజ్ ఏదైతే పోయిన కార్టిలేజ్ని మళ్ళీ తిరిగి రీజనరేట్ చేయడం కష్టం అన్నమాట. ఇప్పుడు బై ఫుడ్ మోకాళ్ళలో ద్వారా గుజ్జు పెరగడానికి ఆయిల్స్ కానీ, ఫుడ్స్ కానీ ఏం పనిచేయవా? పని చేయవు మేడం. దట్ ఈస్ అ మిత్. ఏంటంటే వాట్ ఈస్ ఎగ్జిస్టింగ్ కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, దాన్ని కాపాడుకోవాలి. అంతేకాని కొత్త కార్టిలేజ్ మాత్రం రాదు మనకి. ఓకే, సో ఫుడ్స్ అంటే దే హెల్ప్ ఇన్ డిఫరెంట్ మేనర్. అంటే ఇప్పుడు మీరు నట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నట్స్ కానీ, బెర్రీస్ కానీ, ఆల్ దీస్ సబ్స్టెన్సెస్ దే ఆర్ రిచ్ ఇన్ కొల్లాజిన్. సో ఆ కొల్లాజిన్ విల్ హెల్ప్ రీటైన్ ది న్యాచురల్ కార్టిలేజ్ ఇన్ ది జాయింట్స్, బట్ ఇట్ విల్ నాట్ ప్రొడ్యూస్ న్యూ కార్టిలేజ్. దట్ ఈస్ అ మిత్. ఇట్ విల్ హెల్ప్ టు రీగెయిన్, అంటే ఉన్న కార్టిలేజ్ని కాపాడుకోవడానికి దే హెల్ప్. ఆ ఆయిల్స్ అనేవి దాంట్లో హైల్యూరానిక్ యాసిడ్ కానీ అవన్నీ ఇస్తాం మేము జాయింట్ లోపలికి. దే హెల్ప్ టు strengthen the cartilage and retain that cartilage, కానీ they will not help in regenerating new cartilage. So it is a myth that ఇవన్నీ it helps to regenerate cartilage. కొత్త కార్టిలేజ్ రాదు, కొత్త గుజ్జు రాదు. ఓన్లీ ఉన్నదాన్ని కాపాడుకోవడానికి ఈ గ్లూకోజామైన్ కానీ, కాండ్రైటిన్ సల్ఫేట్స్ కానీ, ఈ కొల్లాజిన్ సప్లిమెంట్స్ కానీ ఇస్తాం. సో దట్ ఎగ్జిస్టింగ్ కార్టిలేజ్ని స్ట్రెంగ్తెన్ చేస్తే ఇట్ విల్ ఎక్కువ కాలం మన్నుతుందని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.